మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు సిద్ధమవుతోంది హైడ్రా. 17 కూల్చివేత యంత్రాలను రెడీ చేసింది. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల ప్రక్రియ కొనసాగనుంది. అయితే గత 3 రోజులుగా మూసీ రివర్ బెడ్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేశారు రెవెన్యూ అధికారులు. కూల్చివేతల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు. మూసీ ప్రాంత నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పిల్లిగుడిసె నుంచి బాచపల్లి వరకు అర్హులకు కేటాయించే ప్రక్రియ కోసం 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి బాధ్యతలు అప్పగించింది రెవెన్యూ శాఖ. ఎంఆర్డీసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు జరిగేలా చర్యలు చేపట్టింది. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని తెలిపింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా మూసీ నిర్వాసితులకు జీవన ఉపాధి కార్యాచరణను రూపొందిస్తున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ను టైఅప్ చేసి అర్హులకు పథకాలు అందేలా చూస్తామని, విద్యార్థులకు విద్యా సంవత్సరం డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ చేపడతామన్నారు అధికారులు. మూసీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ను ఎక్కడా ముట్టుకోలేదంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రాంత ప్రజలకు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఆనాడు కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోతే మరోలా తాము మాట్లాడమని తేల్చి చెప్పారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతోందని, అక్రమ కట్టడాలైన వాళ్లకి పునరావాసం కల్పిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఎఫ్టీఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లేదు. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా